మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి వక్రించిన గురుడు యోగించేటువంటి చివరి వారం ఈ వారంగా చెప్పచ్చు. ఈ వారం తర్వాత ఇక గురుబలం ఉండదు, 2 సంవత్సరాలు ఉండదు. అలాగే అర్ధాష్టమ కుజుడు ఒకరు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇక లాభస్థానంలో రవి బుధులు యోగిస్తూ ఉన్నారు. అది కూడా చాలా తక్కువ కాలం ఉంటుంది. అంటే ఎందుకు ఇలా చెప్పవలసి వస్తుంది అంటే టైం చాలా తక్కువగా ఉన్నది. గురుబలం తగ్గిపోవడానికి ఈ వారమే ఉన్నది. రవి బుధులు యోగించడానికి ఒక 13 రోజులు మాత్రమే టైం ఉన్నది. అంటే ఈ 2 వారాల వ్యవధిలోనే మీరు ఏం చేయాలనుకున్నా చాలా స్పీడప్ చేయడం, ఒక ఇంపార్టెంట్ వ్యక్తులను కలవాలి అన్నా, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలి అన్నా, కొత్త ఉద్యోగాల్లో చేరాలి అన్నా, లేదు జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాలి అన్నా, శుభ కార్యక్రమాలకి వెళ్ళాలి అన్నా, వాటిని కుదుర్చుకోవాలి అన్నా, ఇలా ఏది చేయదలుచుకున్నా ఈ 2 వారాల టైము, ఈ వారము వచ్చే వారం స్పీడప్ చేసుకోవాలి. బద్ధకాన్ని వదిలిపెట్టాలి. ఒక రూపాయి ఖర్చు అయినా కూడా ఒక పని పూర్తి చేసేటువంటి విధంగా శ్రమిస్తూ ఉండాలి. ఎవరిని నమ్ముకోకూడదు, మీకు మీరుగా ముందుకు వెళుతూ ఉండాలి. శుక్రుడి యొక్క బలం ఉన్నది కాబట్టి ఎప్పటికప్పుడు మీకు కొంత ఆదరణ ఉంటుంది, మీకు కొంత అదృష్టం ఉంటుంది. మీరు చెప్తే వినేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు, మీ బలగం ఉంటుంది, వాళ్ళు మిమ్మల్ని కొంత కాపాడుతూ ఉంటారు. వారి ద్వారా కొంత మీకు శ్రమ అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ గ్రహస్థితి కొంతకాలమే ఉంటుంది అనుకూలంగాను. ఈ 2 వారాల్లో మీరు చేయదలుచుకున్నటువంటివన్నీ కూడా పరిపూర్ణంగా చేసేయడం ద్వారా ఆ తర్వాత కాలం యొక్క వ్యతిరేకతలు ఉంటాయి. అంటే కొన్నిసార్లు ఈ వ్యయ రవి, వ్యయ బుధుడు, అలాగే ఈ రాశిలోనే పట్టేటువంటి షష్టగ్రహ కూటమి, ఇవన్నీ కూడా పొంచుకొస్తూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడికక్కడ అనవసరమైనటువంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వకుండా, కాలాన్ని వ్యర్థం చేసుకోకుండా ముందుకు వెళుతూ ఉండండి. అలాగే ఉద్యోగ విషయాలు ఈ వారం చాలా బాగున్నాయి. అలాగే వేరే దేశాలకి వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా యోగించడానికి అవకాశం ఉంటుంది. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వారికి మాత్రం ఈ గ్రహస్థితి కొంత ఇబ్బంది. వారు తిరిగి స్వదేశానికి రావడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఉద్యోగాలు అవి కూడా కొంత దెబ్బతినడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విషయాలపై కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహిస్తూ ఉండాలి ఈ రాశివారు. మీనరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ పారాయణ చేస్తూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.